నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బంగారు భారత నిర్మాణానికి 10 సూత్రాలతో కేంద్ర బడ్జెట్ 21,47,000 కోట్ల రూపాయలతో జైట్లీ పద్దు రక్షణ శాఖకు భారీగా పెరిగిన నిధులు అవినీతి నల్లధన నిర్మూలనకు చర్యలు పన్ను ఎగవేతదారుల్ని శిక్షించేందుకు ప్రత్యేక చట్టం 3 లక్షలకు మించి నగదు లావాదేవీలపై నిషేధం ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఊరట 5 లక్షల్లోపు ఆదాయంపై సగానికి తగ్గింపు రాజకీయ పార్టీలకు విరాళాల్లో పారదర్శకత మౌలిక రంగానికి 3,96,000 కోట్లు 1,00,000 కోట్లతో రైల్వేల్లో భద్రతకు సురక్షా నిధి ఆన్లైన్ రైల్ టికెట్ల బుకింగ్ పై సేవా పన్ను రద్దు అన్నదాతలకు బడ్జెట్లో అండ 10 లక్షల కోట్ల రుణాల లక్ష్య నిర్దేశం యువత ఉపాధి కోసం సంకల్ప్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల పెంపు అమరావతికి భూములిచ్చిన రైతులకు వరాలు మూలధన లాభాలపై పన్ను రద్దు తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక పన్నుపై 100 కోట్ల వడ్డీ రాయితీ పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభం స్పిల్వే గేట్ల నిర్మాణానికి శ్రీకారం 2 సీజన్లలో పూర్తి చేయాలన్న చంద్రబాబు విభజన సమస్యలపై తెలుగు రాష్ట్రాల మంత్రుల భేటీ స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని గవర్నర్ సమక్షంలో నిర్ణయం పరివర్తన నూతన జవసత్వాలు పరిశుద్ధ భారత్ అనే 3 లక్ష్యాలతో 2017-18 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను వండివార్చింది మోదీ సర్కార్ పాలనలో నాణ్యత ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే ఉద్దేశమని తేల్చి చెప్పింది అవినీతి నల్లధనం నిర్మూలన రాజకీయ విరాళాల ప్రక్షాళనకు పిలుపునిస్తూ పలు చర్యలను ప్రకటించింది బంగారు భారతానికి పండంటి 10 సూత్రాలను నిర్దేశించుకున్న కేంద్రం 5 ఏళ్లలో రైతన్న ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కంకణబద్దమైనట్లు ప్రకటించింది కనీస మౌలిక వస్తువులు పెంపొందించడం ద్వారా ఉపాధి కల్పిస్తామని ఉద్ఘాటించింది ఉరకలు వేస్తున్న యువ భారతాన్ని మరింత పరుగులు పెట్టించేందుకు విద్య నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేసింది బడుగు బలహీన వర్గాలకు 1 కోటి ఇళ్లు సామాజిక భద్రత ఆరోగ్య రక్ష దిశగా అనేక చర్యలు ప్రతిపాదించిన కేంద్రం వేగం జవాబుదారీతనం పారదర్శకత కోసం డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు తిరుగులేని బలాన్ని అందించింది నిజాయితీ పరులను గౌరవిస్తూ మరింత మందిని పన్ను పరిధిలోకి తీసుకొచ్చే దిశలో కార్యాచరణ ప్రకటించింది నవ భారతాన్ని నిర్మిస్తామనే సంకల్పాన్ని చాటింది గతానికి భిన్నంగా 3 కీలక సంస్కరణలతో బడ్జెట్ రూపొందించిన కేంద్రం ఆదాయ వ్యయాలను కలిపి మొత్తం 21,47,000 కోట్ల రూపాయల పద్దును పార్లమెంట్కు సమర్పించింది ప్రపంచ స్థాయి మౌలిక వస్తుల కల్పనే లక్ష్యంగా ఆ రంగానికి అగ్ర తాంబూలమిచ్చిన విత్తమంత్రి జైట్లీ రైతన్నకు చేయూతనివ్వడమే లక్ష్యంగా రుణ పరిమితిని 10 లక్షల కోట్లకు పెంచారు పెద్ద నోట్ల రద్దు తర్వాత పన్ను భారం తగ్గుతుందన్న వేతన జీవుల ఆశల్ని నిజం చేస్తూ 2.5 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న వారిపై విధిస్తున్న పన్ను రేటును సగానికి తగ్గించారు దేశంలో అవినీతి నల్లధనాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలనే లక్ష్యంతో పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్రం పారదర్శకత జవాబుదారీతనాన్ని పెంచే దిశగా పయనం మొదలుపెట్టింది నోట్ల రద్దు కారణంగా ఎదురైన ఇబ్బందులను భరించిన ప్రజలు ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు ఆకాంక్షలకు పెద్దపీట వేస్తూ 2017-18 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ను పార్లమెంట్కు సమర్పించింది పన్ను పరిధిలో ఉన్న మధ్యతరగతి వేతన జీవులకు ఊరట కల్పించడం రైతులకు సరిపడినన్ని రుణాలు అందుబాటులో ఉంచడం నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయడం ప్రపంచ స్థాయి మౌలిక వస్తుల కల్పన ద్వారా భారత్ను అగ్రరాజ్యాల సరసన సగౌరవంగా నిలబెట్టడం వంటి లక్ష్యాలను ఆవిష్కరించింది గతంలో ప్రణాళికేతర వ్యయాలను వేరుగా చూపే సంప్రదాయం ఉండగా రెండింటినీ మిళితం చేసి మొత్తం వ్యయాలను 21,47,000 కోట్ల రూపాయలతో పద్దును సమర్పించింది గత ఏడాదితో పోలిస్తే 25.4% వృద్ధి ఉండగా నిర్దేశిత లబ్ధిదారులకు ప్రయోజనాలు నేరుగా అందాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్న విత్తమంత్రి అరుణ్
జైట్లీ రంగాలు శాఖల వారీగా కేటాయింపులు జరిపినట్లు వెల్లడించారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 3.2%, 2018-19 ఏడాదిలో 3% కట్టడి చేస్తామన్న జైట్లీ రెవెన్యూ లోటు 1.9% ఉంటుందని అంచనా వేశారు. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని 56,500 కోట్ల నుంచి 72,500 కోట్లకు పెంచారు. ప్రత్యక్ష పన్నుల రాబడిలో వృద్ధిని 15.8%, పరోక్ష పన్నుల రాబడి వృద్ధిని 8.3%గా నిర్దేశించారు. 2017-18లో విదేశీ పెట్టుబడుల లక్ష్యాన్ని 1,45,000 కోట్లకు పెంచిన ఆర్థిక మంత్రి మౌలిక రంగానికి అత్యధికంగా 3,96,000 కోట్ల రూపాయలను ప్రతిపాదించి నవభారత నిర్మాణానికి బాటలు వేస్తున్నట్లు సంకేతాలిచ్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరం రిటైల్ ద్రవ్యోల్బణం 2-6% మధ్య ఉంటుందన్నారు. అయితే ఆంగ్లేయుల కాలం నాటి మూస ధోరణిని విడనాడి బడ్జెట్ రూపకల్పనలో 3 కీలక సంస్కరణలు తెచ్చామని జైట్లీ చెప్పారు. The budget 2017-18 contains 3 major reforms. First, the presentation of the budget has been advanced to the 1st of February to enable the Parliament to avoid a vote on account and pass a single appropriation bill for 17-18 before the close of the current financial year. This would enable ministries and departments to operationalize all schemes, projects, including new schemes, right from the commencement of the next financial year. They would be able to utilize the available working season before the onset of the monsoons. Second, merger of the railway budget with the general budget is a historic step. We have discontinued the colonial practice prevalent since 1924. This decision brings railways to the center stage of the government's fiscal policy and would facilitate multimodal transport planning between the railways, highways, and inland waterways. The functional autonomy of the railways will, however, continue. Third, we have done away with the plan and the non-plan classification of expenditure. This will give us a holistic view of allocation for sectors and ministries. This would facilitate optimal allocation of resources. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిర్దేశించుకున్న 10 లక్ష్యాలను కూడా జైట్లీ వివరించారు. I propose to present my budget proposals under 10 distinct themes to foster this broad agenda. The themes are: 1. Farmers for whom we have committed to double their incomes in 5 years. 2. Rural population providing employment and basic infrastructure. 3. Youth energizing them through education, skills and jobs. 4. Poor and the underprivileged strengthening the system of social security, healthcare and affordable housing. 5. Infrastructure for efficiency, productivity and quality of life. 6. Financial sector, growth and stability through stronger institutions. 7. Digital economy for speedy accountability and transparency. 8. Public service, effective governance and efficiency of service delivery through people's participation. 9. Prudent fiscal management to ensure optimal deployment of resources and preserve financial stability. And 10. Tax administration, honoring the honest. ఇదే సమయంలో రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనకు పలు చర్యలు ప్రకటించిన జైట్లీ రాజకీయ పార్టీలు సేకరించే నగదు విరాళాలను 2,000 రూపాయలకు పరిమితం చేశారు. మరోవైపు పన్ను ఎగవేసి విదేశాలకు పారిపోయే వారికి ముకుతాడు వేస్తామని చెప్పారు. In the recent past, there have been instances of big-time offenders, including economic offenders, fleeing the country to escape the reach of law. We have to ensure that the law is allowed to take its course. Government is therefore considering introduction of legislative changes and even a new law to confiscate the assets of such persons located within the country. జవాబుదారీతనం, పారదర్శకత కోసం డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు తిరుగులేని బలాన్ని అందించిన జైట్లీ డిజిటల్ చెల్లింపులకు మరిన్ని తాయిలాలతో ముందుకొస్తామని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత పన్ను భారం తగ్గుతుందన్న మధ్యతరగతి వర్గాల ఆశలు నిజం చేస్తూ కేంద్రం కీలక వరాలు ప్రకటించింది. 2.5 నుంచి 5 లక్షల వరకు ఆదాయంపై పన్ను భారాన్ని సగానికి తగ్గించింది. ఇతర ఆదాయ శ్రేణుల వారికి వేర్వేరు రంగాలకు సార్వత్రిక బడ్జెట్ ద్వారా తీపి కబుర్లు అందించిన కేంద్రం మరింత మందిని పన్ను పరిధిలోకి తెచ్చే చర్యలను ప్రకటించింది. ఇదే సమయంలో రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా విప్లవాత్మక అడుగు వేసింది.
వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంపుపై ఆశలు నెరవేరకపోయినప్పటికీ సామాన్యులకు ఊరట కలిగించే విధంగా బడ్జెట్లో కేంద్రం కీలక నిర్ణయాలు వెల్లడించింది. 2.5 నుంచి 5 లక్షల వరకు ఆదాయం వస్తున్న వారి నుంచి ప్రస్తుతం 10% పన్ను వసూలు చేస్తుండగా ఆ రేటును 5% తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ నిర్ణయంతో పన్ను భారం సగానికి తగ్గనుండగా ఒక్కొక్కరికి 12,500 రూపాయల వరకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. పన్ను రేటు తగ్గింపు నిర్ణయం దుర్వినియోగం కాకుండా ప్రస్తుతం 5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఇస్తున్న రిబేట్ ఇకపై 3.5 లక్షల వరకు ఆదాయ వర్గాలకే వర్తింప చేస్తున్నట్టు తెలిపారు. అది కూడా గతంలో ఇచ్చిన 5,000 రిబేట్ ను 2,500 రూపాయలకు తగ్గిస్తున్నట్టు తెలిపారు. 5 లక్షల్లోపు ఆదాయంపై పన్ను తగ్గింపుతో ఖజానాకు వచ్చే 15,500 కోట్ల రూపాయల నష్టాన్ని పూడ్చుకునేందుకు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఆదాయం వచ్చేవారు చెల్లించే పన్నుపై 10% సర్ఛార్జిని విధించాలని ప్రతిపాదిస్తున్నట్టు తెలిపారు. 1 కోటి రూపాయలకు ఎక్కువ ఆర్జించే వారి నుంచి ప్రస్తుతం వసూలు చేస్తున్న 15% సర్ఛార్జు కొనసాగుతుందని తెలిపారు. మరింత మందిని పన్ను పరిధిలోకి తెచ్చేందుకు 5 లక్షల రూపాయల వరకు వ్యాపారేతర ఆదాయం ఉన్నవారు ఇకపై ఒకే పేజీ ఉన్న దస్త్రం ద్వారా రిటర్న్లు దాఖలు చేస్తే సరిపోతుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇలా తొలిసారి రిటర్న్లు దాఖలు చేసిన వారు పెద్ద లావాదేవీలు చేశారన్న సమాచారం ఉంటే తప్ప ఐటీ అధికారులు వారిని ప్రశ్నించబోరని భరోసా ఇచ్చారు. మరోవైపు చిన్న మధ్య తరహా సంస్థలకు ఊతమిచ్చే దిశలో 50 కోట్ల రూపాయల వరకు వార్షిక టర్నోవర్ గల సంస్థల ఆదాయ పన్నును 25% తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయంతో దేశంలోని 96% ఎంఎస్ఎంఈలకు లబ్ధి చేకూరుతుందన్న ఆయన పెద్ద నోట్ల రద్దు వంటి కారణాలతో నెమ్మదించిన స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చి 2022 నాటికి ప్రతి ఒక్కరికి సొంతింటి కల నెరవేర్చే దిశలో చౌక ఇళ్ల నిర్మాణ రంగానికి మౌలిక వస్తుల హోదా కల్పిస్తున్నట్లు చెప్పారు. జాతీయ గృహ నిర్మాణ బ్యాంకు ద్వారా 20,000 కోట్ల రుణాల్ని రీఫైనాన్స్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో రాజకీయ పార్టీల నిధుల విషయంలో పారదర్శకత తీసుకొచ్చేందుకు జైట్లీ కీలక సంస్కరణలకు ఉపక్రమించారు. In accordance with the suggestion made by the Election Commission, the maximum amount of cash donation that a political party can receive will be 2,000 from any one source. Political parties will be entitled to receive donations by check or in the digital mode from their donors. As an additional step, an amendment is being proposed to the Reserve Bank of India Act to enable the issuance of electoral bonds in accordance with a scheme that the Government of India would frame in this regard. Under this scheme, a donor could purchase bonds from authorized banks against checks and digital payment only. These would be redeemable only in the designated account of a registered political party. Every political party would have to file its returns within the time prescribed in accordance with the provisions of the Income Tax Act. నగదు రూపంలో స్వచ్ఛంద సంస్థలు తీసుకోదగిన విరాళాల పరిమితి 10,000 నుంచి 2,000కు తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న కేంద్రం ఆ దిశగా బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేసింది. భీమ్ యాప్ ద్వారా ప్రజలు, వ్యాపారులకు రాయితీలు కల్పించింది. పీఓఎస్ యంత్రాలు, పరికరాలపై అన్ని రకాల పన్నుల్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. సీఎంల కమిటీ మధ్యంతర నివేదిక అమలుపై దృష్టి పెడతామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరించారు. సామాన్యుడికి ప్రయోజనం కలిగేలా నగదురహిత చెల్లింపు వ్యవస్థ ఉండాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పిన ఆర్థిక మంత్రి జైట్లీ ఆ దిశగా బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశారు. డిజిటల్ లావాదేవీలు ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తాయన్న ఆయన నల్లధనం, అవినీతికి అడ్డుకట్టపడుతుందని పేర్కొన్నారు. నగదురహిత చెల్లింపుల కోసం కేంద్రం తీసుకొచ్చిన భీమ్ యాప్కు మంచి స్పందన వచ్చిందన్న జైట్లీ ఇప్పటికే 1,25,00,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. ఈ ఏడాది 2,500 కోట్ల నగదురహిత లావాదేవీలు జరపాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు వివరించిన జైట్లీ త్వరలో ఆధార్ అనుసంధానిత చెల్లింపుల వ్యవస్థను తీసుకొస్తామని తెలిపారు. 3 లక్షల రూపాయలకు మించిన నగదు లావాదేవీలను అనుమతించరాదన్న ముఖ్యమంత్రుల కమిటీ సూచనను అమల్లోకి తేనున్నట్టు చెప్పారు. India is now at the cusp of a massive digital revolution. A shift to digital platform has huge benefits to the common man. The government will launch 2 new schemes to promote the use of BHIM. These are referral bonus schemes for individual and a cashback scheme for merchants. A merchant version of Aadhaar-enabled payment system will be launched shortly. This will especially be beneficial to those who do not have debit cards, mobile wallets or mobile phones. The special investigative team set up by the government for black money has suggested that no transaction above rupees 3 lakh should be permitted in cash. The government has decided to accept this suggestion.
నోట్ల రద్దు తర్వాత వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుల్లో 35% వృద్ధి నమోదైనట్లు జైట్లీ వెల్లడించారు. సెప్టెంబర్లోగా 20 లక్షల ఆధారిత పీఓఎస్ యంత్రాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపడతామన్న ఆయన ప్రజలు జరిపే ఆన్లైన్ చెల్లింపులు సురక్షితంగా ఉన్నాయనే భరోసా కల్పించేందుకు ఆర్బీఐ పరిధిలో నియంత్రణ బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రైల్వేలు, రహదారులు, నదులను దేశాభివృద్ధికి జీవరేఖగా అభివర్ణించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మౌలిక వస్తుల రంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో అగ్ర తాంబూలం ఇచ్చారు. ఆర్థిక వ్యవహారాలకు ఊతమివ్వడం, భారీ సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా మౌలిక రంగానికి 3.96 లక్షల కోట్ల రూపాయలను కేటాయించారు. చౌక ఇళ్లకు మౌలిక వస్తుల హోదాను కట్టబెట్టిన విత్తమంత్రి రెండో దశ సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని 20,000 మెగావాట్లుగా నిర్దేశించుకున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో మొట్టమొదటిసారి రైల్వే బడ్జెట్ను సాధారణ పద్ధతిలో విలీనం చేసిన కేంద్రం రైల్వే ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేసింది. రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో అనేక ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు వెల్లడించింది. డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహంలో భాగంగా ఐఆర్సీటీసీలో టికెట్లు బుక్ చేసుకునే వారి నుంచి వసూలు చేస్తున్న సేవా పన్ను రద్దు చేసింది. మెట్రో రైలు ప్రాజెక్టుల్లో ప్రైవేటు భాగస్వామ్యం పెరిగేందుకు కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్టు 2017-18 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి జైట్లీ వెల్లడించారు. For passenger safety, a Rail Sanraksha Kosh will be created, a safety fund, with a corpus of rupees 1 lakh crores over a period of 5 years. Unmanned level crossings on broad gauge lines will be eliminated by 2020. At least 25 stations are expected to be awarded during 17-18 for station redevelopment. 500 stations will be made differently abled friendly by providing lifts and escalators. Service charges on e-tickets booked through IRCTC will be withdrawn. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు వృద్ధి చెంది కొత్త ఉద్యోగాల సృష్టికి రవాణా రంగంపై భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు జైట్లీ వెల్లడించారు. I have stepped up the budget allocation for the national highways from 57,676 crores in the BE of 16-17 to 64,000 crores in 2017-18. 2,000 kilometers of coastal connectivity roads have been identified for construction and development. Selected airports in Tier 2 cities will be taken up for operation and management in the PPP mode. ఇంధన వనరుల బలోపేతానికి 3 వ్యూహాత్మక ముడిచమురు నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న జైట్లీ మరో 20,000 మెగావాట్ల అదనపు సౌర విద్యుత్ను ఉత్పత్తి చేస్తామని స్పష్టం చేశారు. భారత్ను ప్రపంచ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ప్రధాన కేంద్రంగా మలుస్తామన్న జైట్లీ 2 ఏళ్లలో 126,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయన్నారు. భారత్లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ ప్రోత్సాహకానికి 745 కోట్లు కేటాయించారు. మౌలిక వస్తుల రంగంలో టెలికాం రంగం అత్యంత కీలకమైందన్నారు. Under the BharatNet project, OFC has been laid in 1,55,000 kilometers. I have stepped up the allocation of BharatNet project to rupees 10,000 crores in 17-18. By the end of 17-18, high-speed broadband connectivity on optic fiber will be available in more than 1,50,000 gram panchayats with a hotspot and access to digital services at low tariffs. రక్షణ రంగ ఖర్చుల కోసం మొత్తం 2,74,114 కోట్ల రూపాయలు కేటాయించిన జైట్లీ జవాన్లు, సైనికాధికారులు ఆన్లైన్లో రైలు టికెట్లు కొనుగోలు చేసేలా కేంద్రీకృత రక్షణ ప్రయాణ వ్యవస్థ అభివృద్ధి చేస్తామన్నారు. రక్షణ రంగ పింఛనర్ల కోసం అంతర్జాల ఆధారిత సమగ్ర పింఛన్ పంపిణీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 5 ఏళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యమని ప్రకటించిన కేంద్రం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి 10 లక్షల కోట్ల రూపాయలు కర్షకులకు రుణాలుగా ఇవ్వాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రకృతి విపత్తుల్ని తట్టుకుని నిలబడేలా చేతికొచ్చిన పంటను మంచి ధరకు అమ్ముకునే దిశలో పటిష్ట కార్యాచరణ ప్రణాళికను ఆవిష్కరించింది. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలని సంకల్పించిన నరేంద్ర మోదీ సర్కార్ ఆ దిశగా సార్వత్రిక బడ్జెట్లో కీలక చర్యలు ప్రతిపాదించింది. సాగు ప్రారంభానికి ముందు నుంచి పంటను మార్కెట్లో అమ్ముకునే వరకు రైతుల ప్రయోజనాల్ని పరిరక్షించే పటిష్ట కార్యాచరణ ప్రకటించింది. ఈ ప్రణాళికను సమర్థంగా అమలు చేసేందుకు గ్రామీణ, వ్యవసాయ అనుబంధ రంగాలకు నిధులను 24% పెంచి ఈసారి బడ్జెట్లో 1,87,223 కోట్ల రూపాయలు కేటాయించింది. అన్నదాతలు, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్దకు
వెళ్లాల్సిన దుస్థితి లేకుండా బ్యాంకులు, సహకార సంఘాల ద్వారా సులువుగా రుణాలు పొందే విధంగా చర్యలు చేపడుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరించారు. For a good crop, adequate credit should be available to farmers in time. The target for agricultural credit in 2017 and 18 has been fixed at a record level of 10 lakh crores. The farmers will also benefit from the 60-day interest waiver announced by the Honorable Prime Minister in respect of their loans from the cooperative credit structure. ప్రకృతి విపత్తుల కారణంగా తలెత్తే నష్టాల్ని తట్టుకునేందుకు వీలుగా ప్రధానమంత్రి పంటల బీమా పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేస్తామన్న జైట్లీ 2017-18లో ఈ పథకం అమలు కోసం 9,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నాబార్డు కింద ఏర్పాటు చేసిన 40,000 కోట్ల రూపాయల నిధి ద్వారా సాగునీటి వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తామని వివరించారు. తక్కువ నీటితో అధిక దిగుబడి సాధించే దిశలో 5,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కే విధంగా ఆర్థిక మంత్రి కీలక చర్యలు ప్రతిపాదించారు. పాడి పరిశ్రమకు ఊతమిచ్చే దిశలో డైరీ ప్రాసెసింగ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు నాబార్డు కింద వచ్చే 3 ఏళ్లలో 8,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని జైట్లీ ప్రకటించారు. ఈ నిధి కోసం తొలి విడత 2,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయించిన నిధుల్ని 38,500 కోట్ల నుంచి 48,000 కోట్లకు పెంచిన విత్తమంత్రి గ్రామీణ రహదారుల నిర్మాణానికి 19,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అటు వస్తుసేవల పన్ను జీఎస్టీ త్వరలో అమల్లోకి రానున్న నేపథ్యంలో పరోక్ష పన్నులను జైట్లీ దాదాపు యథాతథంగా ఉంచారు. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై పన్నుమోత మోగించిన జైట్లీ పాన్ మసాలాలపై ఎక్సైజ్ సుంకాన్ని 6% నుంచి 9%కి, ముడి పొగాకుపై పన్నును 4.2% నుంచి 8.3%కి పెంచారు. సిగార్లు, బీడీల ధరలు పెరగనున్నాయి. ఎల్ఈడీ దీపాల విడిభాగాల ధరలు సహా మొబైల్ ఫోన్లలో వినియోగించే పాపులేటెడ్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల దిగుమతిపై విధించిన 2% ప్రత్యేక సుంకంతో మొబైళ్ల ధరలు పెరగనున్నాయి. జీడిపప్పు దిగుమతిపై 15% సుంకం పెంచిన జైట్లీ వెండి నాణేలు, వెండి పతకాలపై 12.5% దిగుమతి సుంకం విధించారు. ముడి అల్యూమినియం దిగుమతిపై సుంకం 30%కి పెంచిన విత్తమంత్రి శుద్ధ ఇంధన వనరుల్ని ప్రోత్సహించే లక్ష్యంతో సౌర ప్యానెల్లో ఉపయోగించే సౌర స్వభావిత అద్దాలపై సుంకాన్ని రద్దు చేశారు. ఎల్ఎన్జీపై సుంకాన్ని 5 నుంచి 2.5%కి తగ్గించారు. పవనశక్తి జనరేటర్లు, చెట్లకు సంబంధించిన పదార్థాలతో తయారు చేసిన తోలు వస్తువులు, వాటర్ ఫిల్టర్ల ధరలు కూడా తగ్గనున్నాయి. కేంద్ర బడ్జెట్ను అభివృద్ధికి చోదక శక్తిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. సమాజంలోని అన్ని వర్గాల కలలు నెరవేర్చేలా బడ్జెట్ ఉందని కితాబిచ్చారు. గత 2.5 ఏళ్లుగా ఎన్డీఏ సర్కార్ చేసిన పనికి బడ్జెట్ కీలక అనుసంధానంగా నిలవనుందని స్పష్టం చేశారు. గ్రామీణ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేలా ఉందని ప్రశంసించారు. सरकार का लक्ष्य 2022 तक हमारे देश के किसानों की आय डबल करने का इरादा है, 2 गुना करना है. बजट में सबसे ज्यादा जोर इस बार भी किसान, गांव, गरीब, दलित, पीड़ित, शोषित उन पर केंद्रित किया है. स्किल डेवलपमेंट बजट में काफी बढ़ोतरी की गई है. ये हमारे देश के युवाओं को ध्यान में रख करके और जो डेमोग्राफिक डिविडेंड है इसका भरपूर फायदा भारत को मिले उस पर ध्यान केंद्रित किया है. डिजिटल इकोनॉमी के लिए जो कॉम्प्रिहेंसिव पैकेज दिया गया है उससे टैक्स चोरी की संभावनाएं कम होगी और अर्थव्यवस्था में काले धन के प्रवाह पर नियंत्रण संभव होगा. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణకు సహకరించి 33,000 ఎకరాలిచ్చిన రైతులకు కేంద్రం వరాల జల్లు కురిపించింది. రాజధాని రైతులకు మూలధన లాభాల మీద కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పన్ను మినహాయింపునిచ్చారు. ఈ విషయాన్నే ఎప్పటినుంచో ముఖ్యమంత్రి చంద్రబాబు జైట్లీ దృష్టికి తెస్తుండగా ఈ బడ్జెట్లో వాస్తవ రూపం ఇచ్చారు. అటు తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక పన్నుపై వడ్డీ రాయితీ కింద 100 కోట్లు కేటాయించిన మంత్రి 2 రాష్ట్రాల్లో గిరిజన విశ్వవిద్యాలయాలకు 5 కోట్ల చొప్పున, ఏపీ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి 7 కోట్ల రూపాయలిస్తున్నట్టు తెలిపారు. విభజన వివాదాలు సహా అన్ని సమస్యలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని గవర్నర్ నరసింహన్ సమక్షంలో తెలుగు రాష్ట్రాలు నిర్ణయించాయి. హైదరాబాద్లోని రాజ్ భవన్లో సమావేశమైన ఇరు రాష్ట్రాల త్రిసభ్య కమిటీలు ఈ మేరకు అవగాహనకొచ్చాయి. విభజన తర్వాత ఉత్పన్నమైన సమస్యలను చర్చలతో పరిష్కరించుకోవాలని, ఇందుకు తనవంతు సహకారం అందిస్తానని గవర్నర్ సూచించగా ఇరు రాష్ట్రాల కమిటీ సభ్యులు అంగీకరించారు. కృష్ణా జలాలపై అవసరమైతే ఉమ్మడిగా పోరాడదామని మంత్రులు వ్యాఖ్యానించినట్టు తెలిసిందే. ఇరు రాష్ట్రాలు తమ అభ్యంతరాలు, సమస్యలను రాజ్ భవన్ కు అందించిన తర్వాత అంశాల వారీగా చర్చలు జరిపి పరిష్కారం కనుగొనాలని నిర్ణయించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. పోలవరాన్ని ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్టుగా అభివర్ణించిన ఆయన డయాఫ్రమ్ వాల్ 1500 మీటర్ల పొడవు, 120 మీటర్ల లోతు, 1.5 మీటర్ల మందంతో నిర్మించనున్నట్టు తెలిపారు. స్పిల్వే వద్ద ఏర్పాటు చేసే 48 గేట్ల నిర్మాణ పనులను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద గేట్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. డయాఫ్రమ్ వాల్ పనులు 2 సీజన్లలో పూర్తి చేయనున్నట్టు బాబు వివరించారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఏఓబీలో నక్సల్స్ పంజా విసిరారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా సుంకీ సాలూరు జాతీయ రహదారిపై మందుపాతర పేల్చి 5 పోలీసుల్ని పొట్టనబెట్టుకున్నారు. పేలుడు ధాటికి పోలీస్ వాహనం ధ్వంసమవగా మరో 7 మంది పోలీసులు తీవ్ర గాయాలయ్యాయి. మందుపాతర పేలుడుతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.